పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గర పడింది. ఈ ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక లిట్మస్ టెస్ట్గా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు అది సిట్టింగ్ సీటు. ఆ సీటులో గెలిచి తీరాల్సిన అవసరం పడింది. ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓట్లు వేయనున్నారు. అయితే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సగం మంది ఓటర్లు ఉన్నారు. అందుకే కాంగ్రెస్ తరపున బాధ్యతల్ని పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తీసుకున్నారు. వారి చాయిస్ మేరకే అభ్యర్థిని ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇప్పటికే పలు జిల్లాల్లో 2-3 సార్లు పర్యటించి ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నేతలందరినీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం చేసి బాధ్యతలను అప్పగించారు. న్యాయవాదులు, ముస్లిం మైనారిటీ పెద్దల సమావేశాలను నిర్వహించారు. 2 పార్టీలు కూడా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాలను తీసుకుని 25 లేక 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్, 2 సహాయకులను నియమించి వారిని కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఓటర్లందరి ఫోన్ నెంబర్లను కూడా సేకరించిన పార్టీలు మెసేజ్లు, వాట్సాప్ సందేశాల ద్వారా, వీడియోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వారందరికీ ఆన్లైన్లో డబ్బు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అభ్యర్థులను గెలిపించుకోవటం ప్రతిష్టాత్మకంగా మారాయి. కానీ రెబల్స్ ఎవరి ఛాన్సులని దెబ్బతీస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోన్న ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చివరి వరకు ప్రయత్నించారు. ఏఐసీసీ స్థాయిలో కూడా ఆయన పేరు పరిశీలనకు వచ్చినా చివరికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపించింది. ఆయనను అభ్యర్థిగా ఖరారు చేయడంతో ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినా చివరికి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రొఫెసర్గానే కాకుండా వివిధ పోటీ పరీక్షల పుస్తకాల రచయితగా, పబ్లిషర్గా ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో గుర్తింపుంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇరువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ, కాంగ్రెస్లకు ఆయన ప్రధాన పోటీదారుగా మారారు. భారత రాష్ట్ర సమితి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. అయితే ఆ పార్టీ తరపున కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ వేశారు. కానీ స్వతంత్రంగా బరిలో నిలబడ్డారు. ఆయన కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు ఆర్థిక బలం ఉంది. దాంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ బరిలో లేకపోవటం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ అధికారికంగా ఎవరికి మద్దతు కూడా ప్రకటించలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీని కాంగ్రెస్ గెలుచుకోవటం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అత్యవసరం. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోన్న సమయంలో ఓ రకంగా ఇది సర్వే రిజల్ట్ లాంటిదని అనుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మరింత ధీమాగా నిర్ణయాలు తీసుకోవచ్చు, బీఆర్ఎస్ ను ఎదుర్కోవచ్చు. బీజేపీ గెలిస్తే మాత్రం రాజకీయం చాలా మారిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.